एक कर्मभूमि भारत, एक वंदनीय भारत, अभिनंदनीय भारत। तेरे लिए मरेंगे, तेरे लिए जीएंगे, तेरे जन्म जन्म भर हम साधना करेंगे, हम अर्चना करेंगे अंटू देश रक्षण कोसम, देश भद्रత కోసం ఈ భరత జాతి ముద్దు బిడ్డలను కాపాడుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి గౌరవ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ వైపు అడుగులేస్తున్నటువంటి శుభ సందర్భంలో వారి నాయకత్వంలో మూడవసారి పార్లమెంటు ఎన్నికలకు వెళ్తున్నటువంటి శుభ సందర్భంలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి ఈ రోజు మీ ఆశీర్వాదం కోసం గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మీ ఆశీస్సుల కోసం మీ మద్దతు కోసం మీ దీవెనల కోసం విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకుడు పెద్దపల్లి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ గారికి గౌరవ ముగ్గురు జిల్లాల అధ్యక్షులకు అదే విధంగా గౌరవనీయులు సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు రామచంద్రరావు గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సుహాసిని రెడ్డి గారికి రవీందర్ రెడ్డి గారికి క్షమించాలి పెద్ద మనసుతో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులకు అదే విధంగా ఈ రోజు ఈ విజయ సంకల్ప సభని విజయవంతం చేయడానికి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుండి గ్రామాల నుండి మండలాల నుండి తరలి వచ్చిన నా కాషాయపు జెండా సైనికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు बहुत खुशी का बात है साहब, मेरा सौभाग्य है जेपी नड्डा जी का बारे में दो शब्द बताने के लिए मेरे को मौका मिला। द मोस्ट सक्सेसफुल प्रेसिडेंट ऑफ भारतीय जनता पार्टी सिंस 30 years, under his guided leadership we won, Bharatiya Janata Party won highest MLAs, MLCs, MPs in India, and Bharatiya Janata Party has been declared the world #1 party in terms of membership in the world। और एक बात सब आदरणीय महोदय, अध्यक्ष महोदय, मैं गर्व से खुशी से कहना चाहता हूं आपका काल अमृत काल है, क्योंकि जो देश में जितना चुनाव हुआ था उसमें 100 में 80 बार नड्डा जी का नेतृत्व में भारतीय जनता पार्टी को जिताया। కాబట్టి మిత్రులారా గర్వంగా చెప్తున్నాము, सब आप पेद्दपल्ली में कदम रखे, जेपी नड्डा साहब ने पेद्दपल्ली में कदम रखे, हम पूरा भारतीय जनता पार्टी का फैमिली परिवार आत्मविश्वास से कह रहे हैं ये न पेद्दपल्ली गड्ढा नड्डा जी का बीजेपी का अड्डा बन गया। ఈనాటి ఈ శుభ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నిత్య తపస్సు, నిరంతర శ్రమ, నిర్విరామ కృషి వల్ల ఈ రోజు భారతదేశం అన్ని రంగాలలో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది। అటు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా,
ఒక రంగమని కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి దాదాపు 25 కోట్ల పైసలకు భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది మిత్రులారా. అదే విధంగా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి నినాదాన్ని అక్షరాల వాస్తవ రూపంలో తీసుకెళ్లి అవినీతిమయమైనటువంటి భారతదేశాన్ని నీతివంతంగా చేసినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. కాబట్టి మిత్రులారా, ఈరోజు వ్యవసాయం నుండి నానో టెక్నాలజీ వరకు, మహిళా సాధికారత నుండి మౌలిక సదుపాయాల వరకు, గ్రామీణం నుండి అంతరిక్ష వైపు దూసుకెళ్తూ దాదాపు $3.8 ట్రిలియన్ జీడిపిని సాధించి ఈ ప్రపంచంలోనే 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది మిత్రులారా. కాబట్టి ఈరోజు ఒక్కటా రెండా, ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ఆదుకున్నది, హక్కున చేర్చుకున్నది. కానీ దుర్మార్గమైనటువంటి బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అసత్యాల ప్రచారాలతో, అబద్ధాలతో గద్దెనెక్కి భారతీయ జనతా పార్టీ 12 నుండి 12 సీట్లు గెలవబోతుందనేటటువంటి భయంతో భారతీయ జనతా పార్టీపై విషం కక్కుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు తీసేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు మిత్రులారా. ఈ దొంగ టిఆర్ఎస్ నాయకులకు, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులకు మనం బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఏం చేసినవయ్యాను కాంగ్రెస్? చెప్పండి. కుటుంబ పాలన, తాత పోతే కొడుకు, కొడుకు పోతే అన్న, అన్న పోతే మనుమడు, మనుమడు పోతే ముని మనుమడు. నీ అయ్యే జాగిరా ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం, సామాజిక న్యాయాన్ని పాటిస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ పనిచేస్తున్నారనేటటువంటి అంశాన్ని తెలియజేస్తూ, అభి ఇతిహాస్ మే తీసుకోండి అమేథీ అండ్ రాయబరేలీ నెహ్రూ కుటుంబానికి కంచుకోట. ये परिवारवाद पार्टी, वहां से हमारा भारतीय जनता पार्टी वो लोगों को वहां से अमेठी से वायनाड भगा दिए, वायनाड से फिर रायबरेली भगा दिए. అందుకే మిత్రులారా, ఈ కుటుంబ పాలన, వివేక్ కుటుంబ పాలనను అంతమొందించి నా దళిత బిడ్డలను, గిరిజన బిడ్డలను, బీసీ బిడ్డలను, అదే ఉన్నత వర్గాల్లో, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను రేపు సంక్షేమం అందాలన్నా, అభివృద్ధి జరగాలన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈ వివేక్ కుటుంబానికి బుద్ధి చెప్పి మనందరి అభిమాన నాయకుడు